హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు ఆ గ్యాడ్జెట్ ఏంటో. ఇప్పటి వరకు మీరు ఇలాంటి పవర్ బ్యాంక్ చూసుంటారు, ఇలాంటి పవర్ బ్యాంక్ చూసుంటారు, ఇలాంటి పవర్ బ్యాంక్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తుంటారు. బట్ మనకి ఈ పవర్ బ్యాంక్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, ఈ డిజైన్ చూసుకుంటే మనకి ట్రాన్స్పరెన్సీ లుక్ లో అయితే ఉంటుంది. బట్ మనకి డిజైన్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. మనకి నార్మల్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే నథింగ్ ఫోన్ మనకి డిఫరెంట్ గా ఎలా ఉంటుందో, బట్ ఈ పవర్ బ్యాంక్ కూడా నార్మల్ పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఇది కూడా మనకి చూడడానికి డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి ట్రాన్స్పరెన్సీ లుక్ అయితే ఉంటుంది. దీని కారణంగా మనకి లోపల ఉండే పార్ట్స్ మొత్తం మనకైతే కనపడుతూ ఉంటాయి. ఈ పవర్ బ్యాంక్ లో ఇదే స్పెషల్. పవర్ బ్యాంక్ లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఇది ఓన్లీ పవర్ బ్యాంక్ అయితే కాదు, పవర్ బ్యాంక్ ప్లస్ టార్చ్ లైట్. ఇందులో మనకి 10 LED లైట్స్ అయితే ఉంటాయి. మీరైతే కరెంట్ పోయినప్పుడు అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరైతే టార్చ్ లా కూడా ఈ పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 10 LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు 3 వేలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ గా ఉంటుంది అండ్ అలాగే మీడియం గా ఉంటుంది, హై లో కూడా మీరైతే టార్చ్ లైట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టార్చే కాదు, SOS లాగా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మనం SOS లాగా అయితే ఇలా అయితే మనకు లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. మీరైతే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ అయితే నేను అమెజాన్ లో కొన్నాను. ఇది డాక్టర్ వాకో బ్రాండ్ కి సంబంధించిన 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది చూడడానికి మనకి నథింగ్ బ్రాండ్ లాగా అనిపించింది నాకు. ఫస్ట్ అయితే నేను అమెజాన్ లో చూడగానే నాకు ఇది నథింగ్ బ్రాండ్ అనుకున్నాను. బట్ చూస్తే డాక్టర్ వాకో అని ఒక బ్రాండ్ కి సంబంధించిన పవర్ బ్యాంక్ ఇది. ఈ బ్రాండ్ కొత్తగా అయితే వినపడుతుంది కదా, బట్ ఈ బ్రాండ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి చార్జర్స్ కానీ అండ్ అలాగే వైర్లెస్ చార్జర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ చాలా అయితే ఉన్నాయి. వీళ్ళ బ్రాండ్ మీద అయితే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే అమెజాన్ లో కొన్నాను ఈ ప్రోడక్ట్ అయితే. నాకైతే రివ్యూ ప్రొడక్ట్స్ పంపించే పెద్ద ఛానల్ అయితే కాదు. నేను అమెజాన్ లో పవర్ బ్యాంక్ అయితే కొన్నాను. నాకు 1,350 రూపాయలు అయితే పడింది దీని ప్రైస్ అయితే. ఈ పవర్ బ్యాంక్ అయితే మనకి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అయితే లభిస్తుంది. మనకి రేటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా మంది కొన్న వాళ్ళు మంచి పాజిటివ్ రేటింగ్ అయితే ఇచ్చారు, మంచి గుడ్ రేటింగ్ అయితే ఇచ్చారు. బట్ నేనైతే కొన్నాను, రేటింగ్ కూడా బాగుంది. కాబట్టి ఈ పవర్ బ్యాంక్ ఎలా ఉంది, డిజైన్ కూడా మనకు కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది నార్మల్ పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే. అండ్ అలాగే ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి డిజిటల్ LED ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇందులో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో మనకైతే చూపిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నార్మల్ పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే. నేనైతే కొన్నాను 1,350 రూపాయలు పెట్టుకొని. దీని అన్బాక్సింగ్ చేసి అసలు ఇది ఎలా ఉంది, మనకి దీని అవుట్పుట్ ఎంత, ఇన్పుట్ ఎంత, ఛార్జింగ్ ఎంత ఫాస్ట్ గా ఎక్కుతుంది, అలాగే దీని మొత్తం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన రివ్యూ చేద్దామని నేనైతే అమెజాన్ నుంచి అయితే కొన్నాను. నాకైతే రివ్యూ ప్రోడక్ట్ పంపించలేదు. ఈ ప్రోడక్ట్స్ పంపించేంత పెద్ద ఛానల్ అయితే మనది అయితే కాదు. బట్ నేను నా సొంత డబ్బులతో పెట్టుకొని నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మీకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇక్కడ QR కోడ్ ని స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్ లోకి అయితే వెళ్తారు. మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ అండ్ అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీకు తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే జాయిన్ అవ్వండి. మీకు డీల్స్ నచ్చితేనే మీరైతే కంటిన్యూ అవ్వండి, లేకపోతే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ పవర్ బ్యాంక్ నా 4 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 4 days లో ఈ పవర్ బ్యాంక్ తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. అయితే మీరు ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. ఈ బాక్స్ లో ఈ పవర్ బ్యాంక్ తో పాటు ఏమేమి కంటెంట్ వస్తాయి మీరైతే చూడండి. తర్వాత ఈ పవర్ బ్యాంక్ లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ 4 days లో ఈ పవర్ బ్యాంక్ తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇదే డాక్టర్ వాకో బ్రాండ్ కి సంబంధించిన 10,000 mAh పవర్ బ్యాంక్. ఈ పవర్ బ్యాంక్ అయితే మనం చూడడానికి చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మనకి మొత్తం ట్రాన్స్పరెన్సీ లుక్ లో అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్ బోల్ట్ అని ఉంది. 10,000 mAh పవర్ బ్యాంక్ అండ్ అలాగే క్వాల్కామ్ క్విక్ చార్జ్ 4+ కి అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది కొంచెం అడ్వాన్స్ అని చెప్పొచ్చు. మనకి 1 year వారంటీ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి 18 వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 20 watts మనకి PD ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. డ్యూయల్ USB ఉంటుంది. అండ్ అలాగే మనకి డిజిటల్ LED ఇండికేటర్ కూడా ఉంటుంది. మనకి పవర్ బ్యాంక్ లో ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉందని మనకి చూపిస్తుంది. అండ్ అలాగే ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి SOS LED లైట్ అయితే ఉంటుంది. మనకి టార్చ్ లాగైతే మనకైతే వస్తుంది. అండ్ అలాగే మనం SOS లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ తీసుకుని దీని ప్రైస్ అయితే ఇక్కడ అయితే ఉంది మనకి 2,999 రూపాయలు అయితే ఉంది. బట్ నాకైతే ఇది 1,350 అయితే నాకైతే వచ్చేసింది. ఇప్పుడైతే దీని అయితే అన్బాక్సింగ్ చేసి పవర్ బ్యాంక్ ఎలా ఉంటుంది, బాక్స్ లో ఏమేమి కంటెంట్ వస్తుంది మీకు అయితే చూపిస్తాను. ఇంకా బాక్స్ లో అయితే మనకి ఏం లేవు, దీని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక వారంటీ కార్డ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం అయితే వారంటీని అయితే యాక్టివ్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే
యాక్టివ్ యువర్ 1 year వారంటీ విత్ ఇన్ 24 hours అని ఉంది. మనం 24 hours-లోనే యాక్టివ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇంకో పేపర్ అయితే ఉంది, QC సర్టిఫికేట్ అంటే ఏంటో ఇది, దీనైతే పక్కన పెట్టేద్దాం. ఇంకా మనకి ఫైనల్గా పవర్ బ్యాంక్ అయితే ఉంది. పవర్ బ్యాంక్స్ అయితే కొంచెం చూడడానికి అయితే ఇది డిఫరెంట్గా అయితే ఉంది. పవర్ బ్యాంక్ అయితే వీళ్ళైతే ఇందులో ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి Type-C to Type-C కేబుల్, బట్ మనకి Type-C to Type-A ప్రొవైడ్ చేయలేదు. బట్ Type-C to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మేబీ ఇది మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకుంటా. దీనికి ఛార్జింగ్ పెట్టాలన్నా మనం మన ఇంట్లో ఉండే ఛార్జింగ్ అడాప్టర్ యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా పవర్ బ్యాంక్ అయితే మీకు అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఇది ప్లాస్టికే. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం గ్లాసీ ఫినిష్లో అయితే ఉంది. మనకి ఇది ప్లాస్టికే, ఇది గ్లాస్ అయితే కాదు, జస్ట్ ప్లాస్టికే. వీళ్ళైతే ఇలా తీసుకొచ్చారు, బట్ చూడడానికి మాత్రం ట్రాన్స్పరెన్సీ లుక్ లో మనకి చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్ అయితే. ఈ పవర్ బ్యాంక్ అయితే నేను ఒక 4 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 4 days లో ఈ పవర్ బ్యాంక్ తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే పవర్ బ్యాంక్ లో నాకు నచ్చిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని మీకైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే. ఫస్ట్ ఇందులో నాకు నచ్చిన ప్రో అంటే ఏంటంటే డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. అసలు మీరు 2000 మధ్యలో ఏ పవర్ బ్యాంక్ కొన్నా మీకు ఇలాంటి డిజైన్ అయితే ఉండదు. మీరు ఆల్మోస్ట్ 3000 పెట్టినా మీకు ఇలాంటి డిజైన్తో పవర్ బ్యాంక్స్ అయితే ఉండవు. ఫస్ట్ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లోపల మొత్తం మనకి ఎల్లో కలర్స్లో అయితే ఉంటాయి. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు పవర్ బ్యాంక్ పట్టుకున్నప్పుడు కొంచెం యూనిక్గా అయితే ఉంటుంది. పవర్ బ్యాంక్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే టార్చ్ లైట్స్ అని చెప్పొచ్చు. 10 LED లైట్స్ అయితే ఉంటాయి. మీరు కరెంట్ పోయిన సిచ్యువేషన్లో ఇవైతే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. లైట్ మీరు ఆన్ చేయాలనుకుంటే పైన ఒక బటన్ అయితే ఉంటుంది. మీరు డబల్ ట్యాప్ చేశారనుకోండి లైట్ అయితే మీకు ఇలా అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు కొంచెం మీడియం ఎక్కువ లైట్ అయితే వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి కొంచెం హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి మీకు హై లెవెల్లో అయితే వస్తుంది. మీకు టార్చ్ లైట్ అయితే కొంచెం బ్రైట్గా అయితే వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి అప్పుడు మీకు SOS అయితే ఆన్ అవుతుంది. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి డిజిటల్ LED ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇది మనకి పవర్ బ్యాంక్లో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పవర్ బ్యాంక్లో బ్యాటరీ ఎంత ఉందని మనకైతే పర్సంటేజ్ రూపంలో అయితే కనపడుతుంది. మన మొబైల్లో బ్యాటరీ 40% ఉందా, 30% ఉందా, 20% ఉందా ఎలా కనపడుతుందో ఇది పవర్ బ్యాంక్ లో కూడా అలా కనబడుతుంది. నార్మల్ పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఇందులో మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఒక Type-C పోర్ట్ ఉంటుంది, 2 USB-A పోర్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకటేసారి 3 ఫోన్స్ కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఒక Type-C అండ్ అలాగే 2 USB-A పోర్ట్స్ నుంచి అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక అవుట్పుట్ అండ్ ఇన్పుట్ చూసుకుంటే మనకి Type-C నుంచి మీరు అయితే ఈ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టాలి. అండ్ అలాగే మీరు ఏదైనా నార్మల్గా ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలన్నా మీకు Type-Cతో ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ అలాగే USB-A పోర్ట్స్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. మీరు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టాలంటే Type-C నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టాలి. 20 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది. మీరు 20 వాట్ ఛార్జర్ యూజ్ చేసి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెడితే 2.5 hours వీళ్ళైతే ఫుల్ అవుతుందని చెప్తున్నారు. బట్ నేను చెక్ చేసిన ప్రకారం చూసుకుంటే నాకు 3 గంటల 15 నిమిషాల నుంచి 18 నిమిషాల మధ్యలో అయితే పడింది. నేనైతే జీరో చేశాను. జీరో చేసి 100% ఫుల్ అయ్యేసరికి నాకు 3 గంటల 15 నిమిషాల నుంచి 18 నిమిషాలు 3 గంటల 15 నిమిషాలకైతే కరెక్ట్గా ఫుల్ ఛార్జ్ అయితే అయింది. 3 గంటల 15 నిమిషాలకైతే ఛార్జ్ అయింది. మీరు ఈ పవర్ బ్యాంక్ నుంచి మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టాలనుకుంటే మనకి అవుట్పుట్స్ చూసుకుంటే Type-A పోర్ట్ చూసుకుంటే మనకి 15 వాట్స్ అండ్ అలా 18 వాట్స్ 22.5 వాట్స్ అయితే మనకైతే సపోర్ట్ చేస్తాయి ఛార్జింగ్ అవుట్పుట్ కి. ఒకవేళ మీ దగ్గర 22.5 వాట్స్ సపోర్ట్ చేసే మొబైల్ ఉన్నాం, 15 వాట్స్ సపోర్ట్ చేసే మొబైల్ ఉన్నా Type-A ఛార్జింగ్ పోర్ట్స్ నుంచి అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 20 వాట్స్ సపోర్ట్ చేసే మొబైల్ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీరు Type-C నుంచి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి Type-C చూసుకుంటే 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, 20 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, 22.5 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ 2 USB Type-A పోర్ట్స్ చూసుకున్నా మనకి 20 వాట్స్ ఛార్జింగ్ అవుట్పుట్ కి అయితే సపోర్ట్ చేయవు. మనకి ఈ 2 USB Type-A పోర్ట్స్ చూసుకుంటే మనకి 15 వాట్స్, 18 వాట్స్, 22.5 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. కొన్ని ఐఫోన్స్ మనకి 20 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అలాంటప్పుడు మీరు ఈ Type-C నుంచి ఛార్జింగ్ పెడితే మీకు 20 వాట్స్ సంబంధించిన అవుట్పుట్ అయితే వస్తుంది. అలా కాదని మీరు మీ మొబైల్ 20 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మీరు USB Type-A నుంచి ఛార్జింగ్ పెట్టారనుకోండి, అక్కడ మీకు 10 వాట్స్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. మీ మొబైల్ చాలా స్లో ఛార్జింగ్ అయితే అవుతుంది. USB Type-A పోర్ట్ నుంచి ఛార్జింగ్ పెడితే మీరు ఇవైతే మనకు 22.5 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తాయి, కానీ 20 వాట్స్ అయితే సపోర్ట్ చేయవు. ఒకవేళ మీ దగ్గర 20 వాట్స్ సంబంధించిన మొబైల్ ఉంటే
మీరు టైప్ సి నుంచి అయితే పెట్టుకోవాలి. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జింగ్ 4+ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి పీడీ ఛార్జింగ్ ఉంటుంది, పీపీఎస్ మనకి సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జింగ్ 4+ అంటే మనకి ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. బట్ ఇదైతే మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జింగ్ 4+ కి అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పవర్ బ్యాంక్ లో మనకి ప్రొటెక్షన్ చూసుకుంటే బట్ వీళ్ళైతే మల్టీ లేయర్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు కానీ బట్ మల్టీ లేయర్ లో మనకి ఎన్ని ప్రొటెక్షన్స్ యూస్ చేస్తారో చెప్పట్లేదు. బట్ నాకైతే వీళ్ళ వెబ్సైట్ లో ప్రొటెక్షన్స్ ఏం కనపడలేదు. నేను వీళ్ళ వెబ్సైట్ లో మొత్తం వెతికాను, వాళ్ళైతే మల్టీ లేయర్ అంటున్నారు. అండ్ అలాగే మనకి అక్కడ వాళ్ళ ప్రొటెక్షన్స్ ఏమేమి మెన్షన్ చేస్తారో చూపించట్లేదు, ఓన్లీ మల్టీ లేయర్ అని వీళ్ళైతే చెప్తున్నారు. అమెజాన్ లో చూసాను, ఫ్లిప్కార్ట్ లో చూసాను, బట్ ఎక్కడ చూసాను మల్టీ లేయర్ అని చెప్తున్నారు. బాక్స్ మీద చూసుకుంటే కొన్ని ప్రొటెక్షన్స్ మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. మనకి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, ఓవర్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్, అండ్ అలాగే మనకి ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్, ఇలాంటి ప్రొటెక్షన్స్ అయితే బట్ బాక్స్ మీద అయితే ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ లో మల్టీ లేయర్ అని చెప్తున్నారు. బట్ అక్కడ అన్ని మనకి ప్రొటెక్షన్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ బాక్స్ మీద కూడా కొన్ని మాత్రమే మెన్షన్ చేశారు. బట్ మల్టీ లేయర్ అంటున్నారు. ఇంకేమేమి ప్రొటెక్షన్స్ ఉన్నాయో లేవో మనకైతే తెలియదు. వీళ్ళ వెబ్సైట్ లో కూడా నాకైతే కనపడలేదు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి పవర్ బ్యాంక్ లో మనం కొనేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ కాదని మనం చెక్ చేసుకోవాలి. ఇదైతే BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంకే. ఎలా మనం తెలుసుకోవాలంటే బ్యాక్ సైడ్ ఒక లోగో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ BIS లోగో అయితే ఉంటుంది. దాని కింద మనకి R నెంబర్ అయితే ఉంటుంది. దీని అయితే మనం చూసి మనం BIS సర్టిఫైడ్ అని నమ్మొచ్చు. కాకపోతే మీరు లోగోని చూసి నమ్మొద్దు. దీనికోసం మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక BIS కేర్ అనే యాప్ ఒకటి ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక వెరిఫై R నెంబర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ BIS లోగో కింద ఒక R నెంబర్ అయితే ఉంటుంది. ఈ R నెంబర్ మీరు నోట్ చేసుకొని వెరిఫై R నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి అక్కడ R నెంబర్ ఎంటర్ చేస్తారనుకోండి, దీనికి సంబంధించిన స్టేటస్ యాక్టివ్ లో ఉందా, ఎక్స్పైరీ ఎప్పటి వరకు ఉంది, మొత్తం అక్కడైతే మనకు కనపడుతుంది. దీని బ్రాండ్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే కనపడతాయి. ఒకవేళ మీరు ఏ పవర్ బ్యాంక్ అనే కాదు, వేరే పవర్ బ్యాంక్ తీసుకున్నా ఇలా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసినప్పుడు అక్కడ ఇన్వాలిడ్ అని వచ్చినా కనపడకపోయినా అది మీకు BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ అయితే కాదు. ఆ R నెంబర్ ని ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రావాలి. అలా రాదనుకోండి అది ఫేక్ పవర్ బ్యాంక్ లెక్క కింద తీసుకోవాలి. అది మనకి ప్రొటెక్షన్స్ లేని పవర్ బ్యాంక్ అని మీరైతే ఖచ్చితంగా అర్థం చేసుకోండి. BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ అయితే మనం సేఫ్ గా అయితే ఉంటాం. ఒకవేళ కాకపోయింది అనుకోండి అది ఎప్పుడు పేలే ఛాన్స్ ఉండదు, మనం అయితే చెప్పలేం. మీరు ఎప్పుడైనా పవర్ బ్యాంక్ కొనేటప్పుడు BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ కాదని చూడండి. తర్వాత మీరు ప్రొటెక్షన్ చూసుకోవచ్చు. ఎందుకంటే BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ అన్ని మనకి మంచివే వస్తాయి. వాళ్ళు చెక్ చేసి మరి BIS సర్టిఫైడ్ అయిన అప్రూవల్ అయితే ఇస్తారు. ఇలా ఇవ్వడం ద్వారా మనకైతే పవర్ బ్యాంక్స్ జెన్యూన్ పవర్ బ్యాంక్స్ అని ఖచ్చితంగా నమ్మొచ్చు. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు చెక్ చేయండి. ఇక నచ్చని ఇందులో కొన్ని కాన్స్ అయితే చెప్తానని చెప్పాను కదా, అవి ఏంటో మీరైతే ఇప్పుడైతే వినండి. ఫస్ట్ నాకు నచ్చింది ఇది ప్లాస్టిక్ తో అయితే వస్తుంది. మనం పాకెట్ లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ సార్లు మనకి లైట్ గా ఏదైనా టచ్ అయినా ఇవైతే స్క్రాచెస్ అయితే పడతాయి. స్క్రాచెస్ పడితే మాత్రం చాలా దారుణంగా అయితే కనబడుతుంది. ఇది ప్లాస్టిక్ అయితే జస్ట్ ఇట్లా అంటే మాత్రం స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. ఇది ఒకటైతే మీ మైండ్ లో పెట్టుకోవాలి. మీరు వాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. జస్ట్ ఇట్లా ఇసుక అంటేనా డస్ట్ అంటే మీరు ఇట్లా తూడ్చారనుకోండి గీతలు పడుతూనే ఉన్నాయి. బట్ నాకైతే ఇది నచ్చలేదు. ఇందులో బిల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. బిల్ క్వాలిటీ కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే మనకి కొన్ని పవర్ బ్యాంక్స్ చూసుకుంటే మనకి ఆంబ్రాన్ కానీ అండ్ అలాగే MI కానీ మనకి 1000 నుంచి 1500 మధ్యలో అయితే ఉంటాయి. దాంట్లో మనకి మెటల్ ఫినిష్ అయితే వస్తాయి. బట్ మనకి స్ట్రాంగెస్ట్ అని చెప్పొచ్చు, మనకి మెటల్ ఫినిష్ అయితే వస్తాయి. బట్ ఇది మాత్రం మనకి ఓన్లీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ గ్లాస్ కూడా మనకి ప్లాస్టికే. స్క్రాచెస్ అయితే ఖచ్చితంగా పడతాయి మీరు ఒకవేళ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే పని అయితే మాత్రం. బట్ మీకు స్క్రాచెస్ అయితే ఎక్కువ పడతాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇందులో నాకు అనిపించిన ఇంకొక కాన్ ఏంటంటే పవర్ కన్సంప్షన్ లాస్ అని చెప్పవచ్చు. బట్ ఇందులో మనకి పవర్ కన్సంప్షన్ లాస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. బట్ మాక్సిమం కొన్ని పవర్ బ్యాంక్స్ లో 1500, 1000 అలా అయితే ఉంటాయి. ఇందులో మాత్రం కొంచెం ఎక్కువ అయితే ఉంది. నా ఫోన్ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ అట్లీస్ట్ 1000 mAh మనకి పవర్ కన్సంప్షన్ లాస్ పైన రిమైనింగ్ ఒక 9000 అన్న బాగుండేది. బట్ 9000 కూడా ఇందులో అయితే లేదు. నా 4500 mAh బ్యాటరీని ఒకసారి అయితే ఫుల్ చేసింది. తర్వాత 70% దగ్గరలో అయితే ఇదైతే 0 అయితే అయిపోయింది. పవర్ కన్సంప్షన్ లాస్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. బట్ కొంచెం తగ్గేస్తే చాలా బాగుండేది. నెక్స్ట్ ఇందులో మనకి బ్రాండ్ అని చెప్పొచ్చు. ఈ బ్రాండ్ మనకి డాక్టర్ వాక్ అనే బ్రాండ్ మనకి సర్వీస్ సెంటర్స్ అయితే మీకు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. 1 year లో మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ ని యూస్ చేసి మీరైతే మీకున్న ప్రాబ్లమ్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ అలాగే మీరైతే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వాలి. అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మా ప్రాబ్లమ్ చూసి ఒకవేళ వారంటీ ఉంటే డైరెక్ట్ మీ ఇంటికి డెలివరీ ఏజెంట్ వచ్చి ఈ పవర్ బ్యాంక్ తీసుకెళ్లి ఇంకో పవర్ బ్యాంక్ అయితే మీకు డెలివరీ అయితే చేస్తారు. బట్ ఇది దీనికి సంబంధించిన సర్వీస్ అయితే మనకి హైదరాబాద్ లో కానీ అండ్ అలాగే విజయవాడలో కానీ ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు. మీరు ఆన్లైన్ ద్వారా మీరైతే దీని అయితే
ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరైతే సర్వీస్ అయితే చేయించుకోవాలి. ప్రాబ్లం వస్తే మీరు ఆన్లైన్ నుంచే కంప్లైంట్ ఇచ్చి దాని అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ డాక్టర్ వాకోన్ బ్రాండ్ కి సంబంధించిన 10,000 mAh పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ పవర్ బ్యాంక్ మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.